సొరకాయతో ఈ విధంగా రొట్టె చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా? ఇది చూసారా, ఇలా సొరకాయని చిక్కు తీసి బాగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఆలోపు ఒక 15 పచ్చిమిరపకాయలు, రాళ్ళుప్పు, అలాగే ఎర్రగడ్డలు ఇలా సన్నగా తరుక్కొని మిక్సీకి కచ్చా పచ్చాగా వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పల్లీలు ఒక 50 గ్రాములు తీసుకున్నానండి, పచ్చివే తీసుకున్నాను. దాన్ని పలుకులుగా తీసి పక్కన పెట్టుకోవాలి. సొరకాయలో నీరు ఉంటుంది కదా, ఇంకా పైనుంచి ఎటువంటి నీరు వేయకూడదు. కొంచెంగా జీలకర్ర వేసుకొని అలాగే మిక్సీ పట్టుకున్న పల్లీలు, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి అందులోకి నేను 1/2 కిలో బియ్యం పిండి వేస్తున్నాను. ఇంకా ఒక్క చుక్క కూడా వాటర్ అవసరం లేదండి. సొరకాయ తురిమాం కదా, ఆ వాటరు అలాగే ఆనియన్, పచ్చిమిర్చి వాటరే సరిపోతుంది దీనికి. ఒక చుక్క కూడా పైనుంచి వాటర్ వేయకుండా ఆ సొరకాయతోనే బాగా కలుపుకోవాలి పిండి. ఇంకా కొంచెం పొడి పిండి పట్టేటట్లయితే వేసుకోవచ్చు. చూసారు కదా, నేను చూపించిన విధంగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ సొరకాయ రొట్టెలకి ఈ పిండి కలుపుకోవడంలోనే టేస్ట్ అనేది వస్తుందండి. ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా పడినాయంటే సొరకాయ రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే ఈరోజు చాలా హైలైట్గా వచ్చిందండి సొరకాయ రొట్టె, చాలా టేస్టీగా వచ్చింది. చూసారు కదా, ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఇంకా రొట్టెలు కాల్చేసుకోవడమే అండి. స్టవ్ వెలిగించి బాణలు పెట్టి, బాణలు కాదు, ప్యాన్ పెట్టాలి. ప్యాన్ పెట్టి ఇలా సిల్వర్ పేపర్స్ ఉన్నాయి కదా, ఆ సిల్వర్ పేపర్స్ మీద ఆయిల్ పోసి ఇలా రొట్టె తట్టుకొని 2 పక్కల మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి రొట్టెని. ఆయిల్ వేయకుంటే అతుక్కుపోతుందండి కవర్కి, కాబట్టి ఆయిల్ వేసి తట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 2 పక్కల బాగా కాల్చుకొని పెరుగు నంచుకొని తిన్నారంటే ఈ రొట్టె టేస్ట్ సూపర్గా ఉంటుందండి. పెరుగులోకి మన ఫేవరెట్ పప్పుల పొడి కూడా యాడ్ చేసామంటే ఇంకా హైలైట్గా ఉంటుంది. రొట్టె తినము అన్న పిల్లలు కూడా ఈ సొరకాయ చాలా మంచిది కదండి హెల్త్కి, కాబట్టి ఇలా చేయించారంటే బాగా తినేస్తారు. అంతేనండి, ఇలా కాల్చడము, ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసి పెరుగు ప్లస్ పప్పుల పొడి లేదంటే ఓన్లీ పెరుగు ఏదైనా సరే వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రొట్టెల్లో ఇంతకుముందు నేను చాలా రకాలు చూపించాను, ఇది కూడా ఒక రకం అండి. దీంతో సొరకాయతో తపాల్ పిండి అంటారు, తపిలెంటు అంటారు. సొరకాయతో తపిలెంటు కూడా చేయొచ్చు. ఇంకొకసారి నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను. చూసారు కదా, కాలిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.